ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. పరమాత్ముడి యొక్క మహావాక్యాలు మనకు ఎంతవరకు అవసరం, ఎందుకు మనం వినాలి అనేటువంటి డౌట్ కొందరిలో వస్తూ ఉంటుంది. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో మా దినచర్యలో ఒక భాగం అండి. బ్రహ్మ ముహూర్తాల్లో నిద్రలేస్తూ పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటూ మీ డేని స్టార్ట్ చేయాలి. ఒక పాజిటివ్ మెసేజ్ విని మేమందరం కొన్ని సంవత్సరాల నుండి పాటిస్తున్నటువంటి ఒక నియమం, ప్రతిరోజు భగవంతుని మహావాక్యంలో మనం ఎందుకు వినాలి, మనకు వినటంతో ఎలాంటి లాభాలనేది దొరుకుతాయనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఆధ్యాత్మిక మార్గం అనేది స్పిరిచువల్ అవేర్నెస్ మన ప్రతి ఒక్కరిలో తీసుకొని వస్తుంది. ఏ విధమైనటువంటి శ్రేష్ఠ కర్మలు మనం చేయాలి, ఏ విధమైనటువంటి కర్మ చేస్తే ఎలాంటి ఫలితం దొరుకుతుంది అనేటువంటి గొప్ప కర్మల జ్ఞానం అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. కొందరు ఎలా ఉంటారంటే స్వతహాగా సహజంగా వారు చేయలేకపోతూ ఉంటారు. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చెప్తేనే నేను చేస్తాను, చెప్పండి నేను ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలో పడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఫలానా సాధారణమైనటువంటి ఒక హ్యూమన్ చెప్పాడు అని మీరు వారికి చెప్పారనుకోండి, సాకులు చెప్తూ ఉంటారు. కొందరికి ఈగో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఫలానా వ్యక్తి వయసులో చిన్నవారు, నాకంటే అనుభవంలో చిన్నవారు, లేదా చదువులో చిన్నవారు, వయసులో చిన్నవారు, అనుభవంలో చిన్నవారు, అందంలో చిన్నవారు, డబ్బులో చిన్నవారు, మీరేంటి నాకు చెప్పేది. తనకు తాను చాలా గొప్పవారిగా, పక్కవారిని ఎప్పుడు తక్కువవారిగా ఆలోచించడం, చూడడం అనేటువంటి ఈగో ఫీలింగ్స్ ఈ రోజుల్లో చాలామందికి ఉంది. మరి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, ఈశ్వరుడి యొక్క మహావాక్యము, ఈ మాట వినగానే మన వంతు సహాయం కానివ్వండి, మన వంతు ప్రయత్నం కానివ్వండి, మనం తప్పకుండా చేస్తూ ఉంటాం. మనలో చాలామంది భగవద్గీత చదివి ఉండొచ్చు, వినుండొచ్చు. మనకి ఒక మంచి గౌరవం, ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా గౌరవంగా భగవద్గీతని మనం వింటూ ఉంటాం. మనం పేరే పెట్టాం చూడండి, ఏమని, శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత ఇది శ్రీమతం, శ్రేష్టమైనటువంటి డైరెక్షన్, భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు. అందుకే మనం ప్రతి ఒక్కరు మీ భగవద్గీతని ఎంతో గౌరవిస్తాము, వింటాము కూడా. ఒక భగవద్గీతలోనే ఈశ్వరుడి యొక్క మహావాక్యాలు ఉన్నాయి. దాని ముందు మనం వినేది, చదివేది భగవానో వాచ. భగవానో వాచ అంటే భగవంతుడి యొక్క వాచ, భగవంతుడి యొక్క డైరెక్షన్. మీరు ఇలా చెయ్యండి, చెయ్యండి, భగవంతుడు ఇలా చెయ్యమని చెప్పారు అని ఆ మాట ముందు చెప్పగానే మనం చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటాం, చేస్తాం. ఒక మనిషి పేరు చెప్పారనుకోండి, ఆ ఫలానా వ్యక్తి మీకు ఇలా చెయ్యమన్నారు అని చెప్పినప్పుడు కొందరిలో ఉండేటువంటి తెలియని అహంకారం అనేది అడ్డు వస్తూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నేనే గొప్ప, నేనే గ్రేట్, వీరేంటి నాకు చెప్పేది అనేటువంటి ఈగో ఫీలింగ్స్ వస్తాయి. ఆధ్యాత్మిక పరంగా సేవా క్షేత్రంలో మనం ముందడుగు వేయాలి అంటే ఆజ్ఞ భగవంతుడిది అనేటువంటి లక్ష్యం, మాట మనందరికీ ఎన్నిసార్లు వీలవుతాయి అన్నిసార్లు ఈ యొక్క మాట అనేది మన మైండ్లో రావాలి, ప్రింట్ అవ్వాలి, రిపీట్ అవ్వాలి. భగవాను వాచ, భగవంతుడు నాకు ఇలా చెప్పారు,
ఎంత ఎక్కువ సార్లు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ మాట రిపీట్ అవుతూ ఉంటుందో అప్పుడే మన యొక్క ఆచరణ అనేది సరిగా ఉంటుంది. మరి ఇదే మహావాక్యం భగవంతుడు మనందరికీ భగవద్గీతలో కూడా చెప్పారు. హే అర్జున, నాకు జ్ఞానితో ఆత్మ చాలా ప్రియము. ఈ చెప్పిన వారు ఎవరండి? భగవాను వాచ, భగవంతుడు వినిపించినటువంటి మహావాక్యము. ఎవరి పట్ల? నా పట్ల. నా పట్ల ఎప్పుడైతే భగవంతుడి యొక్క మహావాక్యము అనేటువంటి మంచి ఆలోచనతో మనం వింటాము, అప్పుడే అనుసరిస్తాము, శక్తిని తయారు చేసుకోగలుగుతాము. మనము చేస్తాము, తర్వాత ఇతరులతో కూడా చేయిస్తూ ఉంటాము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది భగవంతుడి యొక్క మహావాక్యము, భగవాను వాచ అనేటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ యొక్క మాట అనేది మన మైండ్లోకి వచ్చినప్పుడే. ఇది పరమాత్ముడి యొక్క మహావాక్యాలలో ఒక పవర్, మ్యాజిక్ అనేది 100%గా ఉంటుంది. మరి భగవాను వాచ, భగవంతుడి యొక్క మహావాక్యాలు మనం వింటున్నాము, వినాలి, అప్పుడే మనము చేస్తాము. ఫస్ట్ స్టెప్ జ్ఞానము, రెండవది యోగము, మూడవది ఆచరణ, నాలుగవది ఈశ్వర్య సేవ. మొదటి స్టెప్ ఈశ్వర్య జ్ఞానము. ఈశ్వరుడి యొక్క జ్ఞానము, నాలెడ్జ్ అనేది ప్రతిరోజు మనము వినాలి. ఇది గాడ్లీ స్టూడెంట్ యొక్క డిసిప్లిన్, డైలీ రొటీన్ కూడా అనవచ్చు. డిసిప్లిన్లో భాగము మనం రోజు వినాలి. మా యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో గొప్ప అనుభవం పొందినటువంటి వారు మా యొక్క దాదులు అంటామన్నమాట. మా యొక్క మహారథులు. వారు ఆచరించినటువంటి పద్ధతుల్ని విని నేర్చుకొని ఎందరో వేల మంది వారి జీవితంలో గొప్ప అనుభవాన్ని సాధించాలి. మనం చేయిస్తున్నాము, చెయ్యాలనేటువంటి ప్రేరణ పొందాము. దాని గల మూల కారణం ఇది భగవాను యొక్క వాచ, భగవంతుడి యొక్క మహావాక్యాలు అనే ఆలోచనలతో మనం వినటం. మా యొక్క ఆశ్రమంలో ఎన్నో రకరకాల విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలను వారు వింటూ ఉంటారు. అలాంటి ప్రవచనాలు వినడానికి వచ్చినటువంటి ఒక మాత చాలా సెన్సిటివ్ నేచర్. ఆవిడ డిప్రెషన్ పేషెంట్ అన్నమాట. ఎంత సెన్సిటివ్, ఎంత డిప్రెషన్లో ఉంది అంటే తనకు ఎవ్వరు ఏది అన్నా అదే మనసులో పెట్టుకోవడం, గంటల తరబడి ఏడవడం, ఇది ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలి అనేటువంటి తెలియని సైకోగా ఆవిడ మారిపోయిందనమాట. తను రివెంజ్ తీసుకోవాలనే ఫీలింగ్తో తను ఎంతో భ్రష్ట కర్మలు చేస్తూ ఎవరిని కూడా ముందడుగు వేయనీయకుండా తన దారి కడ్డం వచ్చినటువంటి వారిని అందరినీ పక్కన జరిపేయాలి అని క్రూర నేచర్ అనేది ఆవిల్లో మారిపోయింది. తనలో ఉండేటువంటి క్రోధము, తనలో ఉండేటువంటి ఆవేశము, తనలో ఉండేటువంటి సీనియారిటీ అనేటువంటి రాంగ్ ఫీలింగ్ తనలోని డిప్రెషన్ అనేది పెంచేసింది. తనలో ఉన్న అతి అహంకారం తనను డిప్రెషన్లో తీసుకొని వచ్చిందనమాట. ఒకరోజు వాళ్ళ ఇంట్లో, తన మ్యారీడ్ అనమాట, పార్టీకి వెళ్ళాలి, బర్త్డే పార్టీకి వెళ్ళాలి అని 1 వీక్ నుండి ఒక మంచి డ్రెస్, మ్యాచింగ్ జ్యువెలరీ షాపింగ్ చేసి ఫుల్ రెడీ అయిపోయారు ఆవిడ రెడీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కాబట్టి అంతా ప్రిపేర్ అయిపోయింది 1 వీక్ నుండి. నేను వెళ్ళాలి అని. అయితే వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి నేను ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను వాళ్ళ హస్బెండ్కి చెప్పగానే వారేమన్నారంటే, మీరు వెళ్ళకూడదు, మీరు ఈవినింగ్ వెళ్తే బాగుంది కానీ రిటర్న్ రావడానికి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వద్దు, మీరు వెళ్ళకూడదు అని చిన్న మాట అన్నందుకు ఆ విషయాన్ని ఆవిడ ఇంత సీరియస్గా తీసుకున్నారంటే తను హ్యాంగ్ చేసుకోవడానికి, ఉరి వేసుకోవడానికి రెడీ అయిపోయింది.
ఈశ్వరీయ మహావాక్యాలు ఎందుకు వినాలి అనేది ఆవిడ లైఫ్ స్టోరీ విన్న తర్వాత దాని యొక్క విలువ అనేది ఎందరికో ఒక ఎగ్జాంపుల్గా మారారు ఆవిడ. తను రోజు మా దగ్గరికి వచ్చి తన డైరీలో పాయింట్స్ నోట్ చేసుకునేవారనమాట. మా యొక్క ప్రవచనాలలో ఈ యొక్క టాపిక్ గురించి కూడా చెప్పబడుతోంది. ఈశ్వరీయ జీవితం అనేది ఎంతో విలువైనటువంటి జీవితం. ఆత్మహత్య మహాపాపము ఈ యొక్క మాట అన్ని ధర్మాలలో కూడా చెప్పబడినటువంటి విషయమేనండి. ఆత్మహత్య మహాపాపము. మహావాక్యాలు విన్న ఆవిడ తన డైరీలో నోట్ చేసుకున్నారు. ఈ చిన్న మాట మీరు బర్త్డే పార్టీకి వెళ్ళకూడదు అని చెప్పినందుకు తనను తానే అంతం చేసుకోవడానికి ఉరి వేసుకొని చనిపోవాలి అనేటువంటి అంత ఆలోచనలో, ఎందుకంటే ఆవిడ ముందే ప్రిపేర్ అయిపోయారనమాట. నేను ఇలా మేకప్ చేసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి, ఈ చీర కట్టుకోవాలి, అలా అందరు నన్ను చూడగానే మీరే చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు, బర్త్డేలో పార్టీలో మీరే అట్రాక్షన్గా అయ్యారు, అలా కామెంట్స్ వినాలి, అందరూ అలా అనాలి అని మెంటల్గా ఆవిడ ప్రిపేర్ అయ్యారనమాట. ఇంకా ఇవి ఏవి కూడా ఆవిడకి జరగదు, దొరకదు అనేటువంటి అతిగా ఆలోచనలో అంత సెన్సిటివ్గా తను హ్యాంగ్ చేసుకోవాలనేటువంటి తప్పు నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా చనిపోవాలి అనుకున్న క్షణంలోనే ఏదో అడ్డం వచ్చేసి తను రాసి పెట్టుకున్న ఆ డైరీ కిందికొచ్చి పడిందండి. ఇది స్టోరీ కాదు, బుక్లో చదివింది కాదు, న్యూస్ పేపర్లో చదివింది కాదండి. ఇది ప్రాక్టికల్గా మా ఆశ్రమానికి వచ్చేటువంటి ఒక లేడీతో జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్స్. అందులో రాసినటువంటి యొక్క మహావాక్యము ఆత్మహత్య మహాపాపము. ఆ యొక్క మాట ఆ యొక్క డైరీలో ఆవిడ కళ్ళల్లో పడడానికి అదే మ్యాటర్ అలా డైరీ ఓపెన్ అయ్యి తనకు చదువుకునే విధంగా భగవంతుడు ఆవిడను కాపాడాడు. ఇదండి ఈశ్వరీయ మహావాక్యాలు వినటంతో అనేక ప్రయోజనాలలో గొప్ప పరివర్తన తీసుకురాగలుగుతుంది. గొప్ప ప్రయోజనాన్ని ఆవిడ జీవితాన్ని కాపాడింది. గొప్ప ఎగ్జాంపుల్గా ఆవిడ మారారు. అది చదవగానే ఒక్క సెకండ్లో తను తీసుకునేటువంటి ఆ యొక్క రాంగ్ నిర్ణయంని మానుకొని తన జీవితాన్ని కాపాడుకోగలిగారు. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం చాలా విలువైన జీవితం. గొప్ప సేవ కొరకు, గొప్ప ఆదర్శవంతులుగా మనను మార్చడానికి భగవంతుడు మనకిచ్చిన వరము మన యొక్క జీవితం. కాబట్టి జీవితం విలువ తెలుసుకోవాలి అంటే ప్రతిరోజు ఈశ్వరుడు నాకేం మెసేజ్ ఇస్తున్నాడు అనేది తెలుసుకోవాలి కదా. ఇదండి ఈశ్వరీయ మహావాక్యాలు వినటంతో దొరికేటువంటి గొప్ప లాభాలు. ప్రాక్టికల్గా వారి యొక్క ఎగ్జాంపుల్ని ఈరోజు మీరు విన్నారు. ప్రతిరోజు వింటేనే మనం ఈ రోజంతా ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, మన శరీరానికి మనం భోజనం పెట్టడం అనేది ఒక నియమం. ఇది మనందరికి పాటించాల్సిందే. భగవంతుడి యొక్క మహావాక్యాలు మన మనస్సుకి భోజనంతో సమానము. మనకి ఎందరో కలుస్తూ ఉంటారు, సహజంగా మనం పలకరిస్తుంటాం చూడండి, భోజనం చేశారా అనేది. మరి మనం మనసుకి భోజనం పెట్టామా అనేది భగవంతుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక శిక్షణ. ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుందంటే, మీ మనస్సుకి భగవంతుడి యొక్క మహావాక్యాలు అనేటువంటి మంచి మాటలు అనేటువంటి సంకల్పాలు, మంచి థాట్స్ అనే భోజనం మీ మనసుకి పెట్టండి. అంటే ఏం గుర్తుంచుకోవాలి మనం? ఇది ఈశ్వరుడి యొక్క మహావాక్యము. భగవాను వాచ, పరమాత్మ మహావాక్యము నా పట్ల. భగవంతుడి యొక్క మహావాక్యము అనేది వీలైనంత వరకు మహావాక్యాలు వింటున్నంత టైం ఏకాగ్రత పెట్టి వినటంతోనే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ మాట అనేది వెళ్ళిపోతుంది. మరి అందరం వినాల్సిందే. మీరు ఎగ్జాంపుల్ కూడా విన్నారు. శరీరం యొక్క భోజనం ఎంత అవసరమో మన మనసులో శక్తిని తీసుకురావాలి, పవర్ని పెంచాలి. దానికోసం కూడా ఆధ్యాత్మికంగా
పరమాత్ముడి యొక్క మహావాక్యాలు అందరికీ అవసరమే. ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుందంటే, మీ మనస్సుకి భగవంతుడి యొక్క మహావాక్యాలు అనేటువంటి మంచి మాటలు, అనేటువంటి సంకల్పాలు, మంచి థాట్స్ అనే భోజనం మీ మనసుకి పెట్టండి. అంటే ఏం గుర్తుంచుకోవాలి మనం? ఇది ఈశ్వరుడి యొక్క మహావాక్యము, భగవాను వాచ, పరమాత్మ మహావాక్యము నా పట్ల. భగవంతుడి యొక్క మహావాక్యము అనేది వీలైనంత వరకు, మహావాక్యాలు వింటున్నంత టైం ఏకాగ్రత పెట్టి వినటంతోనే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ మాట అనేది వెళ్ళిపోతుంది. మరి అందరం వినాల్సిందే. మీరు ఎగ్జాంపుల్ కూడా విన్నారు. శరీరం యొక్క భోజనం ఎంత అవసరమో మన మనసులో శక్తిని తీసుకురావాలి, పవర్ని పెంచాలి. దానికోసం కూడా ఆధ్యాత్మికంగా పరమాత్ముడి యొక్క మహావాక్యాలు అందరికీ అవసరమే. మనము రోజు వినాల్సిందే. విన్న మహావాక్యాలను మనం ఆచరించాల్సిందే, ఇతరులకు కూడా మనం చెప్పాల్సిందే. ఆచరణకి ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప స్థానం ఉంది. ఆచరణ మనది సరిగా ఉంది అంటే, ఉండాలి అంటే ముందు రోజు మనం చెయ్యాలి, వినాలి. ఎంత ఎక్కువ వింటామో అంత ఎక్కువ మనం చేయగలుగుతాము. ఇదొక నియమం మా యొక్క బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఒక నియమంగా మారిందండి. మరి ప్రతి ఒక్కరికి కూడా మా ఆశ్రమంలో ప్రతిరోజు క్లాసెస్ మేము చెప్తూ ఉంటాము. అన్ని రకాల మా యొక్క ఆశ్రమాల్లో ప్రతినిత్యం యొక్క సత్సాంగత్యం అనేది ఉంటుంది. ఉదయం కానివ్వండి, సాయంకాలం కానివ్వండి, మీరు మా ఆశ్రమాలకి రావచ్చు. ఆధ్యాత్మికంగా మీరు ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చు. దానికోసం పద్ధతులు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో రకాల డిఫరెంట్ పద్ధతుల్లో మేము క్లాసెస్ ప్రతి వయసు వారికి మేము వినిపిస్తూ ఉంటాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారికి, చిన్న పిల్లలకి కూడా స్పిరిచువల్ అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, వారికి వయసుకి సంబంధించి వయసుకి అనుగుణంగా స్టడీస్లో కానివ్వండి, వాళ్ళు మారల్ వాల్యూస్ రావాలి. దానికి అనుగుణంగా చిన్న పిల్లలకి కూడా రకరకాల క్యాంప్స్ మా యొక్క ఆశ్రమాల్లో జరుగుతూ ఉంటాయి. వారిలో కూడా మంచి అవేర్నెస్ని తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశము. యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వారికి కూడా వారి వయసు పరంగా వారిలో కూడా ఆధ్యాత్మికత అనేది పెరగాలి అనేటువంటిది మా యొక్క సంస్థ యొక్క ఆలోచన. వృద్ధులు ఉన్నారనుకోండి, వృద్ధాపాయంలో ఉన్నవారు కూడా పరమాత్ముడి యొక్క మహావాక్యాలు విని వారు ఎంత చేయగలుగుతారో అంత ఏం చేయగలుగుతారో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆ వయసు వారికి కూడా మేము ఈ మహావాక్యాలు వినిపిస్తూ ఉంటాం. ఈశ్వరీయ మహావాక్యాలు వినడానికి, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. మీరు బాల్యంలో ఉన్నారా, యవ్వనంలో ఉన్నారా, వృద్ధాపాయంలో ఉన్నారా, ప్రతి ఒక్కరికి ఈశ్వరుడి యొక్క మహావాక్యాలు చాలా అవసరమే. మా యొక్క సంస్థలో ఎన్ని రకాల బ్రాంచెస్ మావి ఉన్నాయి. ప్రతి చోట రోజు మా క్లాసెస్ నడుస్తాయండి. ఒక 3 days క్లాసెస్ కూడా ఉంటాయి, 7 days క్లాసెస్ కూడా ఉంటాయి. పరమాత్ముడి యొక్క మహావాక్యాలు వినడానికి ప్రతి ఒక్కరూ యోగ్యులే. మనమంతా కూడా పరమాత్ముడి యొక్క పిల్లలం. ఇదే గొప్ప ధర్మం. మన యొక్క ధర్మము, మన యొక్క ధారణ, మనం పరమాత్ముడి యొక్క పిల్లలం. ప్రతి ఒక్కరిమి కూడా భగవంతుడి మహావాక్యాలు వినడానికి, తెలుసుకోవడానికి అర్హులమే. కాబట్టి ఇది భగవాను వాచ, ఈశ్వరుడి యొక్క మహావాక్యము నా పట్ల ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎన్నో అడుగులు ముందు వేస్తూనే ఉండాలి. తెలుసుకొని ఎన్నో అడుగులు ముందు వేస్తూ ప్రతి ఒక్కరిని కూడా
ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తూ ఉంది. ఇదండి భగవాను వాచ. పరమాత్ముడి యొక్క మహావాక్యాలు ఎందుకు వినాలి అనేటువంటి డౌట్ ఉన్నవారికి క్లియర్ సరైన సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని వినాలి, వింటున్నాము, వినాల్సిందే. ఇది నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మనం తీసుకోవాలి. చూడండి, మంచినీళ్ళు తాగడం ప్రతి ఒక్కరికి అవసరం. అలా భగవంతుని మహావాక్యాలు వినడం ఇంపార్టెంటే, చాలా నాకు అవసరమే. అలా ప్రతి ఒక్కరిని అలా భావించాలి. ఎందుకు? నేను చేస్తేనే నేను పొందుతాను. లక్ష్యం ఇదే పెట్టుకోండి, నేను ముందు పొందాలి, ఎక్కువ పొందాలి, పూర్తిగా పొందాలి. నేను పొందితేనే నేను లక్ష్యానికి దగ్గరవుతూ ఉంటాను. నేను చేసుకుంటేనే నాకు దొరుకుతుంది. ఇలా కొన్ని మంచి మంచి మహావాక్యాలు పరమాత్ముడి గుర్తుంచుకోండి. ప్రతిరోజు సత్సాంగత్యంలో రండి. సత్సాంగత్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి. మనలో గొప్ప ఆలోచనలో, డిసిప్లిన్లో మార్పుని తీసుకొస్తుంది. మనము ఇతరులతో ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. మంచి సహవాసంతో, సత్సాంగత్యంతో మనలో జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది భగవంతుని యొక్క మహావాక్యాలలో ఉండేటువంటి ఒక మ్యాజిక్ అనండి, స్పిరిచువల్ ఎనర్జీ అనండి. ఇది మనలో పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క మహావాక్యాలు అవసరమే. కాబట్టి భగవాను వాచ మీ యొక్క స్వయంలో మార్పు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొని రండి. ప్రతి ఒక్కరి దీని గురించి మనం టైం తీయాల్సిందే, సమయాన్ని తీయండి. మీ జీవితం యొక్క విలువని తెలుసుకోండి. ఇదే భగవంతుడి యొక్క మహావాక్యాల యొక్క సారము. ఈ విధంగా భగవంతుడి యొక్క మహావాక్యాలను అందరం విన్నాము, వింటున్నాం, వింటూనే ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడి యొక్క మహావాక్యాలకి ఎలాంటి విలువ ఉంది అనే అంశం గురించి ఇప్పటివరకు చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరొక గొప్ప అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.